హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్ వ్లాగ్స్. సో మేమైతే మురుదేశ్వర్ టెంపుల్కి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది ఎంట్రీ, సో పార్కింగ్, అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి అరేబియన్ సీ ఉంటుంది. సో ఈ గోపురం అనేది చాలా బిగ్గెస్ట్ గోపురం. అలాగే ఇక్కడ చూస్తున్న శివయ్య స్టాచ్యూ 123 ఫీట్ ఉంటుంది. సో శివయ్య స్టాచ్యూ కింద మనము స్టోరీ ఆఫ్ మురుదేశ్వర్ కంప్లీట్గా ఒక మ్యూజియంలో చూడవచ్చు. దీని ఎంట్రీ టికెట్ ఎవరికైనా 20 రూపీస్. సో మీరు వెళ్తే మాత్రం మస్ట్ విజిట్ చేయండి. సో ఎక్కువ క్రౌడెడ్ ఉండదు. సో కంప్లీట్ స్టోరీ అయితే మనం చూడొచ్చు. సో మనకు తెలుసు కదా, సో రావణుడు రాక్షసుడైనా కానీ శివుడికి పరమ భక్తుడు. సో ఇక్కడ చూస్తున్న నారద మహర్షి, విష్ణుమూర్తి అందరినీ మనం ఇవన్నీ కూడా అందులో మ్యూజియంలో మనం చూడొచ్చు. సో తను ఎంత పరమ భక్తుడు అంటే ఎన్నో వరాలు పొందాడు శివయ్య నుంచి. సో అలా ఈ మురుదేశ్వర్ టెంపుల్ ఎలా ఏర్పడింది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో. సో పూర్వం ఏమయ్యిందంటే, మీరు చూస్తున్న ఈ స్టోరీ అంతా, సో రావణుడు ఒక కోరికతోటి తపస్సు చేసి శివయ్య నుంచి అనుగ్రహం పొందింది. సో అది మీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో డూ చెక్అవుట్ ద కంప్లీట్ వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒంటికాల మీద తపస్సు చేసి శివయ్య గారి అనుగ్రహం పొంది ఆత్మలింగాన్ని సో రావణుడు అని దక్కించుకుంటాడు. సో దాన్ని హిమాలయాల నుంచి లంకకి తీసుకెళ్లాల్సిన టైంలో ఏం జరిగిందంటే, సో గణేశుడికి తెలిసింది. సో ఇది తీసుకెళ్తే చాలా పాపం జరుగుతుంది, మంచిది కాదు అని చెప్పి నారద మహర్షి ఏం చేస్తారు, వినాయకుడికి చెప్తే వినాయకుడు మారు రూపంలో వచ్చి సో రావణుడితోటి నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను అని చెప్పి తర్వాత ఏం చేస్తాడు, దాన్ని తీసి సో గోకర్ణలో ఉన్న ఈ ప్రదేశంలో పెడతాడు. సో అలా నేల మీద పెట్టిన ప్రదేశమే మనం ఇప్పుడు చూస్తున్న మురుదేశ్వర్ గోకర్ణలో ఉన్న టెంపుల్. సో అలా రావణుడి కోపం వస్తుంది, కానీ ఇది లోక కళ్యాణం కోసం వినాయకుడు చేసిన పని. సో అలా ఏర్పడినదే మన మురుదేశ్వర్ టెంపుల్ గోకర్ణలో ఉంది. సో అలా ఏర్పడిన తర్వాత సకల దేవులు అందరు కలిసి సో అభిషేకించినట్టు ఆశీర్వదిస్తారు ఈ ప్రదేశాన్ని. సో అలా ఇదొక గొప్ప ప్రదేశంగా ఏర్పడింది అరేబియన్స్ మహాసముద్రం దగ్గర. సో దాంతోపాటు ఇంకా వేరే వేరే చోట కొంచెం కొంచెం పడ్డ చోట కూడా వేరే గుళ్ళు ఏర్పడినాయి. కానీ మెయిన్గా అయితే మురుదేశ్వర్ టెంపుల్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. దాంతోపాటు పక్కనే వేరే ప్రదేశాలు కూడా ఉన్నాయి, గుణవతేశ్వరు, ఇలా ఇంకా పక్కన ఇంకా దగ్గరలో ఉన్న దారేశ్వరు, సజ్జేశ్వరు, ఇవన్నీ కూడా గోకర్ణలోనే ఉన్నాయి. సో ఇవన్నీ దగ్గరగా ఉంటాయి గోకర్ణలో. సో ఇలా సో మురుదేశ్వర్ గుడి అనేది ఏర్పడింది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ మీకోసం పెడతాము. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. డూ చెక్అవుట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.